హాయ్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి కేంద్ర రక్షణ మంత్రి, హోంమంత్రి, భారత రాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు? కేంద్ర రక్షణ మంత్రి, హోంమంత్రి, భారత రాష్ట్రపతిగా పనిచేసింది ఆర్ వెంకట్రామన్. కింది వాటిని జతపరచండి. భారత రాష్ట్రపతులు భారతరత్న పొందిన సంవత్సరం. జాకీర్ హుస్సేన్ 1963. జాకీర్ హుస్సేన్ 1963. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954. 1954. వివి గిరి 1975. అబ్దుల్ కలాం 1997. రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలిపే ఆర్టికల్ ఏది? రాష్ట్రపతి గురించి ఎన్నిక గురించి తెలిపే ఆర్టికల్ 54. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనవి ఏవి? రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? రాష్ట్రపతి ఎన్నిక ఒక ఎలక్టోరల్ కాలేజీ ద్వారా జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నిక ఒక ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా జరుగుతుంది. పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు. పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు. రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ మూడు కరెక్ట్. నెక్స్ట్ భారత రాష్ట్రపతి వచ్చేసి దేశాధినేత అండి. దేశాధినేత. రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? సుప్రీంకోర్టు. రాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి అందజేస్తాడు? రాష్ట్రపతి తన రాజీనామాను ఎవరికి అందజేస్తాడు? భారత ఉపరాష్ట్రపతికి. రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానాన్ని ముందుగా ఎక్కడ ప్రవేశపెట్టాలి? రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానాన్ని ముందుగా ఎక్కడ ప్రవేశపెట్టాలి? పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా. భారత రాష్ట్రపతి ఎంతమంది ఆంగ్లో ఇండియన్లు లోక్సభకు నామినేట్ చేయవచ్చు? భారత రాష్ట్రపతి ఎంతమంది ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు నామినేట్ చేయవచ్చు? 2. రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ ఎంతకాలం అమల్లో ఉంటుంది? రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ ఎంతకాలం అమల్లో ఉంటుంది? పార్లమెంట్ తిరిగి సమావేశమైన 6 వారాల లోపల ఆమోదించే వరకు. పార్లమెంట్ తిరిగి సమావేశమైన 6 వారాల లోపల ఆమోదించే వరకు. కింది వాటిని జతపరచండి. భారత ప్రధాని సమాధి పేరు. సో ఇందిరాగాంధీ శక్తి స్థల్. చరణ్ సింగ్ కిసాన్ ఘాట్. చంద్రశేఖర్ స్మృతి స్థల్. మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్. నెక్స్ట్ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందని ప్రధాని ఎవరు? ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందని ప్రధాని ఎవరు? హెచ్డి దేవగౌడ. సో మిగతా ముగ్గురు పార్లమెంటరీ అవార్డు పొందారండి. వాజ్పేయి, మన్మోహన్ సింగ్, చంద్రశేఖర్. ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.